అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తను వ్లాగ్స్. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. చాలామందికి పూజా విధానం పెద్దగా రాక, మంత్రాలు రాక టెన్షన్ పడుతుంటారు. కానీ భక్తి ముఖ్యం తప్ప మంత్రాలు కాదంటూ పెద్దలు అంటుంటారు. అందుకే ఈరోజు ఎవరికైతే మంత్రాలు రావో వాళ్ళందరి కోసం కేవలం 5 నిమిషాల్లో ఈజీగా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సిన పూజా సామాగ్రి: అమ్మవారి ఫోటో లేదా కలశం, పసుపు, కుంకుమ, పూలు, అక్షంతలు, దీపం మరియు నైవేద్యం. నైవేద్యంలో పండ్లు లేదా పాలు, బెల్లం. మన దగ్గర ఉన్న సామాగ్రితోనే అమ్మవారిని కొలుచుకోవచ్చు. ముందుగా ఒక చిన్న పీట వేసుకొని పసుపు రాసి అమ్మవారి ఫోటో లేదా కలశం పెట్టుకోవాలి. దీపం వెలిగించి అగరబత్తి పెట్టేస్తే మన పూజ ఏర్పాట్లు పూర్తయినట్లే. ముందుగా విఘ్నేశుడి పూజతో పూజ ప్రారంభించాలి. పసుపు వినాయకుడిని తయారు చేసి తమలపాకు మీద కానీ పీట మీద కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు దీపం వెలిగించాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని నీటిని స్వీకరించండి. ఓం గోవిందాయ నమః అని నీటిని వదిలిపెట్టండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మవారి 108 నామాలు చదువుతూ పువ్వులు లేదా కుంకుమతో పూజ చేయాలి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమా. తయారు చేసిన ప్రసాదాలని నివేదించండి. భక్తితో కర్పూర హారతి ఇవ్వండి. అంతే, పూజ పూర్తి అయినట్లే. చూశారు కదా, మనం ఎంత బిజీగా ఉన్నా సరే భక్తితో ఈ 5 నిమిషాల పూజ చేసుకుంటే చాలు. ఆ అమ్మవారు మనల్ని ఎల్లప్పుడూ చల్లగా కాపాడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మొదటి వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఉంటాను మరి.